శుభోదయం. మనం 5వ తరగతిలో మొదటి పాఠంగా దేశభక్తి గేయం నేర్చుకున్నాం. మీ అందరికి బాగా వచ్చిందా? గేయం బాగా చదివారు ఇంటి దగ్గర? మరి మనం 2వ పాఠం నేర్చుకోబోతున్నాం. దానికంటే ముందు ఏమిటి వాళ్ళేదో రవి చాలా సంతోషంగా ఉన్నాడు. ఏమిటి రవి ఏదో చేతిలో పట్టుకున్నాడు ఏమిటమ్మా? ఏంట్రా రవి? కార్డా? ఏం కార్డు అది? శుభలేఖ. ఆహా, ఏమిటి విశేషం? మీ అన్నయ్య పెళ్ళి 14వ తారీఖా? ఆహా, మీ నాన్నగారు నాకు ఇమ్మని చెప్పారా? సరే సరే సరే, ఒకసారి తీసి అందులో ఉన్న చదువు. ఏంటి? స్వస్తి శ్రీ చాంద్రమాణేన శార్వరినామ సంవత్సరం శుక్రవారం బహుళ ఏకాదశి మృగశిరా నక్షత్రం రాత్రి 8:09 కుంభలగ్న పుష్కరాంశమందు ఆగస్టు 14 శుక్రవారం వివాహం జరిపించడానికి పెద్దలు సుముహూర్తం నిశ్చయించారు. ఆగస్టు 14 శుక్రవారం. మరి ముందేదో అన్నావేదో సంవత్సరం అన్నావు. ఏమిస్తుంది సంవత్సరం? ఏంటమ్మా? శార్వరినామ సంవత్సరం. ఓహో, శార్వరినామ సంవత్సరం. మీరు ఎప్పుడైనా విన్నారా ఇలాంటి మాట? ఈ సంవత్సరం ఏంటంటే ఏం చెప్తారు మీ అందరూ? 2020. మరి ఈ శార్వరినామ సంవత్సరం ఏంటి? ఇవాళ ఆ శార్వరినామ సంవత్సరం అంటే ఏంటో తెలుసుకుందాం. శార్వరినామ సంవత్సరం అంటే మన తెలుగు వారికి 60 సంవత్సరాలు ఉన్నాయి. ఆ 60 సంవత్సరాలు ఒక సంవత్సరమే శార్వరినామ సంవత్సరం అంటాం. ఈ మనకున్నటువంటి మన తెలుగు సంప్రదాయం ప్రకారం ఉన్నటువంటి తెలుగు సంవత్సరాలని మనం ఇప్పుడు వివరించుకుందాం. 2వ పాఠంగా తెలుగు సంవత్సరాలు. మనకి మామూలుగా సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. మీరు సోషల్ స్టడీస్లో చదివి ఉంటారు. 365 రోజుల పావు అంటే 6 గంటలు. ఆ 6 గంటలు 4 సంవత్సరాలకి 366 రోజులు అవుతుంది. దాన్ని లీప్ సంవత్సరం అంటారని మీరు చదువుకున్నారు. ఇక సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. మీకు తెలుసు, జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్, ఇట్లా జనవరి నుంచి డిసెంబర్ దాకా 12 నెలలు. మరి రోజులు ఎన్ని నెలకి? 31 రోజులు. వారాలు ఎన్ని? వారానికి రోజులు ఎన్ని? 7 రోజులు. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఇవన్నీ ఏర్పడటానికి కారణం చెప్పండి. రోజుకి 24 గంటలు ఎందుకు ఉండాలి? 24 గంటలు కాదండి, మాకు ఎక్కువగా ఉంది, మేము తగ్గించుకుంటాం, 12 గంటలు పెట్టుకుందాం. లేదు చాలేదు, ఓ 35 గంటలు పెడతామండి, లేదా 50 గంటలు పెట్టుకుంటామండి. అట్లా నెలకి 30 రోజులు ఏంటండి, పెంచుదామండి, ఒక 50 రోజులు పెంచుదామండి, లేదా తగ్గిద్దామండి. సంవత్సరానికి 360 రోజులు ఏంటండి, తగ్గిద్దాం లేదా పెంచుదాం. ఇది సాధ్యపడుతుందా? సాధ్యపడదు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి పట్టే కాలం సంవత్సరం. సంవత్సరం అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం.
365 రోజులు 6 గంటలు. ఇది భూమి సూర్యుని చుట్టూ. అలానే నెల 30 లేదా 31 రోజులు. ఇదేమిటి నెల అంటే? చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టేటువంటి కాలం. అలాగే 24 గంటలు. 24 గంటలు అంటే గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. 24 గంటలంటే రోజు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటువంటి కాలం. ఇట్లాగా రోజులు, నెలలు, సంవత్సరాలు ఏర్పడ్డాయి. అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు వీళ్ళ తిరిగేటువంటి దాన్ని బట్టి ఈ రోజులు, మరి నెలలు, సంవత్సరాలు ఏర్పడ్డాయి. అయితే తెలుగువారికి ప్రత్యేకంగా కొన్ని సంవత్సరాలు ఉన్నాయి, సంవత్సరాలకు పేర్లు ఉన్నాయి, నెలలు కూడా వేరుగా. మన తెలుగువారి ఆచారం ప్రకారం చంద్రుడి పేరుతో చాంద్రమానం అని లెక్కిస్తారు. నెలని చాంద్రమానం అంటారు. మీకు నెలనంగానే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అని తెలుసు. ఇవి ఇంగ్లీష్ నెలలు. కానీ తెలుగు నెలలు వేరుగా ఉన్నాయి. మీరు 4వ తరగతిలో చదివే ఉంటారు. ఏమిటి నెలలు చెప్పండి? చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఇట్లాగా 12 నెలలు ఉన్నాయి. ఈ 12 నెలలు కూడా ఏర్పడటానికి ఆ పేరులే పెట్టడానికి కారణం చైత్రం. ఎందుకు ఆ పేరే పెట్టారంటే చంద్రుడు ఈ ఒక్కొక్క పౌర్ణమి రోజు ఒక నక్షత్రంలో ఉంటాడు. ఈ ముందు నక్షత్రాలంటే తెలియాలి. నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయి. ఇవి కూడా కింది తరగతులు నేర్చుకుంటారు. అశ్విని, భరణి, కృత్తిక, ఇట్లాగా చివరిది రేవతి నక్షత్రం. 27 నక్షత్రాల్లో ఒక్కొక్క పౌర్ణమి రోజు ఒక్కొక్క నక్షత్రం మండలం దగ్గర ఉంటాడు. అప్పుడు ఆ నక్షత్రంతో పేరుతో ఆ నెలని పిలుస్తారు. ఉదాహరణకి చైత్రము, చిత్తా నక్షత్రంలో ఉంటే చైత్రమాసం, విశాఖ వైశాఖ మాసం, జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ మాసం, అలానే పూర్వాషాఢ, శ్రవణం శ్రావణం. ఇట్లాగా నక్షత్రాల పేర్లతో కృత్తిక, కార్తీకం, అశ్విని, ఆశ్వీయుజం, అట్లా నక్షత్రాల పేర్లతో తెలుగు నెలలు ఏర్పడ్డాయి. ఇది తెలుసుకోవాలి. అట్లానే ఈ నక్షత్రాలు మొత్తం 27 నక్షత్రాలు 27 నక్షత్రాలు. ఈ నక్షత్రాలను కొన్నిటిని కలిపి రాసులు ఏర్పడాయి. అవి కూడా 12 రాసులు. రాసులన్నీ 12. మేషం, అలానే వృషభం, మిథునం, ఇట్లాగా చివరిది మీనం, మొట్టమొదటిది మేషం, చివరిది మీనం. ఇట్లాగా రాసులు ఉన్నాయి. రాసుల్లో నక్షత్రాలు ఉన్నాయి. అట్లాగనే తెలుగు వారికి ప్రతిరోజు మీరు క్యాలెండర్లో చూసినట్లయితే తిథి ఉంటుంది. తిథి ఇవి కూడా మీరు చదువుకున్నారు కింద. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ లేక అమావాస్య. ఇట్లాగా తిథులు ఉంటాయి. నక్షత్రాలు, రోజుకు నక్షత్రం ఉంటుంది. ఇది తెలుగువారి సంప్రదాయం. మరి తెలుగు వారికి మొత్తం 60 సంవత్సరాలు ఉన్నాయి. మీరు ఇంగ్లీష్ సంవత్సరాలతో పాటుగా తెలుగు సంవత్సరాలను తెలుసుకొని ఉండాలి. అట్లానే నక్షత్రాలు తెలుసుకొని ఉండాలి, మాసాలు తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు ఆగస్టు మాసంలో శ్రావణ మాసం వచ్చింది. ఇక
తెలుగు సంవత్సరాలు వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏవేవి తెలుగు సంవత్సరాలు, వాటి పేర్లను తెలుసుకుందాం. ఇక్కడ మనకి పాఠంలో రాణి పోస్ట్ అని కేక వినబడగానే రాణి వచ్చింది, శుభలేఖ తీసుకుంది. పోస్ట్ మ్యాన్ శుభలేఖ తీసుకుంది. పోస్ట్ మ్యాన్ అంటే ఉత్తరాలు అందించేటువంటి వాడు. ఇప్పుడంటే ఉత్తరాలు రాసేవాళ్ళు లేరు, అవసరం లేదు. ఒకప్పుడు సమాచారం పంపించాలంటే పోస్టుల ద్వారానే పంపించాలి. దాన్ని తపాలా శాఖ అంట. ఉత్తరం కాకుండా వేరే సమాచారం పంపిన సాధనాలు లేవు. అందువల్ల పోస్ట్ ఆఫీసులో అప్పటి రోజుల్లో బాగా విలువైనదిగా భావించేవాడు. ఇప్పుడు కూడా ఉన్నాయి ప్రతి ఊరిలో పోస్టులు, కానీ ఈ సెల్ ఫోన్ రావడం వల్ల వాటి విలువ ప్రాధాన్యం తగ్గిపోయింది. రాణి శుభలేఖను తీసుకొచ్చి వాళ్ళ అమ్మ జానకమ్మకి ఇచ్చింది. ఆ శుభలేఖలో ఏముంది? వాళ్ళ బాబాయ్ కొడుకు శేఖర్ వివాహ ఆహ్వాన పత్రిక. వివాహం అంటే పెళ్ళి, వివాహం అంటే ఏం చెప్పచ్చు? పెళ్ళి. పరిణయము అనొచ్చు, పరిణయము పెళ్ళి. శేఖర్ వివాహ ఆహ్వాన పత్రిక. ఆహ్వానించడం అంటే పిలుచుట, ఆహ్వానం పిలవటం. మీరందరూ రండి, మా ఇంటికి రండి, ఈ శుభకార్యంలో పాల్గొని మా విందును ఆరగించండి అన్నట్లు. సరే, రాణికి, అమ్మాయి రాణికి పెళ్ళిళ్ళన్నా ప్రయాణాలన్నా ఇట్లాంటివి చాలా సరదా. అందుకని మరి బయలుదేరటానికి అమ్మ అనుమతి తీసుకున్నారు. సరే, ముందు శుభలేఖను చూసి ముహూర్తం చూసి, ముహూర్తం అంటే 48 నిమిషాలు. ఇందాక మనం రవి శుభలేఖలో చదివాడు కదా, రాత్రి 8:09 వివాహం అన్నాడు. అట్లా చదివింది. ఇక్కడ రాణి కూడా చదివింది. రాణి కూడా సందేహం వచ్చింది, ఏమిటమ్మా ఇది 2000, అప్పుడు 2012 నందనామ సంవత్సరం, 2012 కదా, ఈ నందనం ఏమిటి అంటే, మనం ఇందాక నేను చెప్పుకున్నాం కదా, ఇది తెలుగు సంవత్సరం పేరు. నందన్ అనేటువంటి ఒక తెలుగు సంవత్సరం పేరు. సంవత్సరానికి 365 రోజులు 6 గంటలు చెప్పుకున్నాం కదా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగటానికి పట్టే కాలం సంవత్సరం. రోజులుంటాయి, నెలలు 12 ఉంటాయి. ఇక గంటకి ఎన్ని నిమిషాలు? మినిట్స్. ఎన్ని మినిట్స్? 60 నిమిషాలు. మళ్ళీ 60 నిమిషాలు ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. ఇట్లాగా 24 రోజుకి ఎన్ని గంటలు? 24. 30 రోజుల్ని ఒక నెల. నెలలు 12 అని చెప్పుకున్నాం కదా, చైత్రం, వైశాఖం. ఇట్లా ఆ పేర్లు ఎందుకు వస్తాయో కూడా మనం చెప్పుకున్నాం. పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రం మండలంలో ఉంటే ఆ పేరుతో ఆ నెలని పిలుస్తారు. 12 నెలలు కలిపి ఒక సంవత్సరం. ఈ సంవత్సరాలు మొత్తం 60. ఈ 60 సంవత్సరాలకు మన తెలుగువారు పెద్దలు, పూర్వులు మరి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఈ మొత్తం పేరుని షష్ఠి వర్ష చక్రం అంటారు. అంటే 60 సంవత్సరాల చక్రం. 60 సంవత్సరాలు అయిపోయి మళ్ళీ మొదటి నుంచి వస్తుంది. షష్ఠి వర్ష చక్రం. షష్ఠి అంటే సంస్కృతంలో 60. ఇది షష్ఠి అంటే. మళ్ళా పొరపాటున మీరు ఇది రాయకూడదు. ఈ ఠ మహాప్రాణం ఠ రాస్తే ఇది 6. అల్ప ప్రాణం ఠ రాస్తే 6. చూడండి, ఒక అక్షరంలో ఎంత 6. షష్ఠి. మరి ఇప్పుడు మనం ఒక్కొక్క సంవత్సరం పేరు. ఇప్పుడు మనం 2020 ఏ సంవత్సరం? మొట్టమొదటి ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస,
శ్రీముఖ భావ యువ ధాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ వృష చిత్రభాను స్వభాను తారణ పార్థివ వ్యయ సర్వజిత్తు సర్వధారి విరోధి వికృతి ఖర నందన విజయ జయ మన్మథ దుర్ముఖి హే విలంబి విలంబి వికారి శార్వరి ప్లవ శుభకృతు శోభకృతు క్రోధి విశ్వావసు పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధికృతు పరిధావి ప్రమాదీ చ ఆనంద రాక్షస నల పింగళ కాళయుక్తి సిద్ధార్థి రౌద్రి దుర్ముతి దుర్మతి దుందుభి రుధిరోద్గారి రక్తాక్షి క్రోధన అక్షయ. మొట్టమొదటి సంవత్సరం పేరు చెప్పండి, ప్రభవ. చివరి సంవత్సరం అక్షయ. 1 నుంచి 60 దాకా ఉన్న దీన్ని షష్ఠి వర్ష చక్రం అంటాం. ఈ 1 నుంచి 60 అయిపోయింది అనుకోండి, అక్షయ సంవత్సరం అయిపోయింది, మళ్ళీ మొదటి నుంచి ప్రభవ. చక్రం తిరుగుతూ ఉంటుంది మొదటి నుంచి మళ్ళీ చివరి దాకా 60 సంవత్సరాలు. దీన్ని షష్ఠి వర్ష చక్రం అంటాం. ఈ 60 సంవత్సరాలు ఇలాంటి షష్ఠి వర్ష చక్రాలు కొన్ని వందలు వేలైతే దాన్ని యుగం. దాన్ని ఏమంటాం? షష్ఠి వర్ష చక్రాలన్నింటినీ కలిపి దాన్ని యుగం. యుగాల గురించి కూడా మనం చెప్పుకుందాం. ఇక మనం ఇందాక శుభలేఖలో నందననామ సంవత్సరం చదవటానికి ముందు ఇంగ్లీష్ సంవత్సరం ఏమని చదివింది అమ్మాయి రాణిని? క్రీస్తు శకం 2012 అని చదివి. దాన్ని క్రీస్తు శకాన్ని మామూలుగా క్రీశా అంటారు, క్రీశా అని రాస్తుంటారు. ఇదేమిటి ఈ క్రీశా అనే దానికి ఏమిటి అర్థం అంటే, సంవత్సరాలను లెక్కించేటప్పుడు మనం గుర్తుంచుకోవడం కోసం ఈ సంవత్సరాలను లెక్కించడానికి ఒక పదంతో మనం ఒక పదాన్ని దాన్ని శకం. ఈ శకాలు ఎట్లా ఏర్పడతాయంటే, ఒక రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు, లేకపోతే ఒక రాజు విజయం సాధించినప్పుడు, లేకపోతే ఒక మహాప్రవక్త పుట్టినప్పుడు, ఆ పుట్టినరోజు నుంచి సంవత్సరాన్ని లెక్కిస్తారు. సంవత్సరాలు లెక్కించేదాన్ని శకం అంటారు. మరి అందరూ ఇవాళ ప్రపంచం దాదాపు 2220 దేశాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచం అందరూ కలిసి ఒకే విధానాన్ని వాడటం కోసం మనం క్రీస్తు శకాన్ని వాడుతున్నాం. అంటే అర్థం క్రీస్తు పుట్టిన రోజు నుంచి, అంటే క్రీస్తు పుట్టి ఇప్పుడు 2020 కాబట్టి 2020 సంవత్సరాలు అయింది. ఈ పాఠంలో ఉన్నందున 2012 సంవత్సరాలు. అట్లాగా క్రీస్తు పుట్టి ఇప్పుడు 2020 సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది. 2020వ సంవత్సరం జరుగుతూ. అయితే ఇది ప్రపంచమంతా పాటించేటువంటి శకం. మరి మన భారతీయులకి 2 శకాలు ముఖ్యమైన ఉంటాయి. ఒకటి దీన్ని విక్రమార్క శకం అని ఒకటి,
విక్రమార్క శకం. రెండవది శాలివాహన శకం. విక్రమార్క శకము, శాలివాహన శకం. ఏమిటి విక్రమార్క శకం అంటే? విక్రమాదిత్యుడు అనేటువంటి రాజు, ఆయన ఉజ్జయిని సామ్రాజ్యాన్ని ముట్టడించి శాకాలు అనేటువంటి ఆయన ఓడించి విజయ దుందుబి మోగించినందుకు గుర్తుగా ఆ రోజు నుంచి విక్రమార్క శకం మనకి ప్రారంభం అవుతుంది. ఇది ఇప్పుడు లెక్క ప్రకారం చెప్పుకోవాలంటే క్రీస్తు పూర్వం 56 సంవత్సరాలు. అంటే మనం ఇప్పుడు 2020కి ఇంకొక 56 కలుపుకోవాలి, అంటే 2076 సంవత్సరాలు అయిపోయింది. విక్రమార్క శకం ప్రారంభించి క్రీస్తుకు ముందు కాబట్టి ఇప్పుడు 2076 సంవత్సరం నడుస్తుంది. ఇంకొకటి శాలివాహన శకం. ఇది హాల శాతవాహనుడు, ఆయన పేరు, రాజుగారి పేరు హాల శాతవాహనుడు అనేటువంటి ఆయన క్రీస్తు శకం 78వ సంవత్సరంలో శకనులపై విజయం సాధించాడు. వాళ్ళ రాజు వాళ్ళ మీద విజయం సాధించాడు. గుర్తుగా ఈ శాలివాహన శకం ప్రారంభం. అంటే 2020లో ఒక 78 సంవత్సరాలు తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే శాలివాహన శకం మనకి లెక్కలోకి వస్తుంది. ఇదేమో 2000 క్రీస్తు శకం 78 నుంచి శాలివాహన శకం ప్రారంభమవుతుంటే విక్రమార్క శకం క్రీస్తు పూర్వం 56వ సంవత్సరంలో మనకి ప్రారంభం అయింది. అంటే భారతీయులకు 2 శకాలు ఉన్నాయి ముఖ్యమైనవి. విక్రమార్క శకం, శాలివాహన శకం. వీళ్ళిద్దరు రాజులు, విక్రమాదిత్యుడు, హాల శాతవాహనుడు అనేటువంటి రాజు. ఇది శకాలను గుర్తించేటువంటి పద్ధతి. శకం అంటే సంవత్సరాలను లెక్కించేటువంటి విధానము. అయితే ఇప్పుడు మనం ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ అంటాం. అంటే ప్రపంచం అంతా ఒక చిన్న గ్రామం అయింది కాబట్టి అందరం కలిసి అందరికీ ఉపయోగపడేట్టుగా ఈ మారుతున్న శాస్త్ర సాంకేతిక ఉపయోగపడేట్టుగా ఉమ్మడి శకం వాడుతున్నాం. అదే క్రీస్తు శకాన్ని మనం వాడుతున్నాం. ఇది జీసస్ క్రీస్తు పుట్టినరోజు నుంచి ప్రారంభం, అందుకనే క్రీస్తు శకం అంటాం. క్రీశ అంటే క్రీస్తు శకం. క్రీపు అంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు పుట్టడానికి ముందు. మనకి భారతీయుల శకం క్రీస్తు పుట్టడానికి ముందు విక్రమార్క శకం ప్రారంభమైతే క్రీస్తు పుట్టిన తర్వాత శాలివాహన శకం ప్రారంభం అయింది. ఇక ఇందాక మనం చెప్పుకున్నాం ఈ షష్ఠి వర్ష చక్రం అంటే ఎన్ని చెప్పుకున్నాం? 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలని కలిపి మనం ఇట్లాంటి 60 సంవత్సరాలు కొన్ని వేలు కనుక జరిగిపోతే దాన్ని యుగం అని చెప్పుకున్నాం. యుగం అంటే సంవత్సరాలు, అంటే లక్షల సంవత్సరాలు ఉంటాయి యుగంలో. మరి మన భారతీయుల సాంప్రదాయం ప్రకారం గ్రంథాల్లో రాసిన దాని ప్రకారం భారతీయులు 4 యుగాలు, ఎన్నున్నాయి? 4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాలు ఏమిటంటే చూడండి, కృతయుగము, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. 4 యుగాలు. కృత, త్రేత, ద్వాపర, కలియుగం. ఈ 4 యుగాలు కలిపి మొత్తం ఎన్ని సంవత్సరాలు? జాగ్రత్తగా చూడండి, 43,20,000 సంవత్సరాలు. 4 యుగాలు కలిపి ఇంతవరకు ఈ 3 యుగాలు గడిచిపోయాయి. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం.
అప్పుడు ఒకప్పుడు అంటే మీరు పుట్టక ముందు కొన్ని సినిమాలు కలియుగ పాండవులు ఇట్లా కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి కలియుగం పేరుతో. కలియుగం ఇప్పుడు మనం ఉన్నటువంటిది కలియుగం. ఇక ఈ 43,20,000లో మరి ఎన్ని గడిచిపోయినాయి ఇప్పటికే? ఒక్కొక్క యుగానికి ఎన్ని సంవత్సరాలు అంటే 10వ వంతు కలియుగం. 10వ వంతు అంటే 4,32,000 ఇది కలియుగం. 4,32,000 కలియుగం. దీనికి రెట్టింపు ద్వాపర యుగం. రెట్టింపు అంటే డబల్ అంటాం చూడండి, 8,64,000 ద్వాపరం. తర్వాత ఏంటి? త్రేతాయుగం. దీనికి 3 రెట్లు త్రేతాయుగం. అంటే ఈ రెండు కలిపి కూడా 12,96,000 త్రేతాయుగం. ఇక 4 రెట్లు కృతయుగం అంటే మొత్తం కలిపి ఇది కృతయుగం. అంటే అన్నిటికంటే పెద్దది కృతయుగం, 25,92,000. తర్వాత త్రేతాయుగం 12,96,000. ద్వాపర యుగం 8,64,000. దీనికి 4 రెట్లు పొరపాటు, దీనికి 4 రెట్లు అంటే మొత్తం పొడవు. $17,28,000 కృత త్రేత ద్వాపర కలియుగాలు. కలియుగానికి రెట్టింపు ద్వాపరం, 3 రెట్లు త్రేత, 4 రెట్లు కృతయుగం. ఇట్లాగా కలియుగం, ద్వాపరం, త్రేత, కృతయుగం. మన గ్రంథాల్లో రాయబడిన వివరాల ప్రకారం త్రేతాయుగంలో రాముడు, శ్రీరాముడు, గుర్తుపెట్టుకోవాలి, త్రేతాయుగంలో శ్రీరాముడు, రామాయణం వాటి గురించి ముందు తెలుసుకుంటారు మీరు. రాముడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు. తర్వాత కృతయుగంలో అంటే కొన్ని శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు కొన్ని కృతయుగం. ఇట్లాగా 4 యుగాలు కలిపి 43,20,000. 43,20,000 4 యుగాలు. మొట్టమొదటి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఇప్పుడు మనం యుగాలు 4 కలిపి మనం మహాయుగంగా కూడా చెబుతూ ఉంటాం. ఈ మహాయుగంలో చెప్పుకున్న కలియుగం అన్నిటికంటే చిన్నది. ఆ కలియుగానికి రెట్టింపు ద్వాపర యుగం, కలియుగానికి 3 రెట్లు త్రేతాయుగం, 4 రెట్లు కృతయుగంగా మనకి చెప్పబడింది, గ్రంథాల్లో చెప్పబడింది. ఇక మనం తెలుగు సంవత్సరాల గురించి చెప్పుకున్నాం, 60 సంవత్సరాల గురించి చెప్పుకున్నాం. 60 సంవత్సరాల్లో ఇప్పుడు 2020వ సంవత్సరం శార్వరి నామ సంవత్సరం. శార్వరి నామ సంవత్సరం ఎన్నో సంవత్సరం? 34వ సంవత్సరం. మరి 2019 సంవత్సరం వికారి నామ సంవత్సరం. రాబోయే 2021 ప్లవనామ సంవత్సరం. మొట్టమొదటి సంవత్సరం పేరేమిటి? ప్రభవనామ సంవత్సరం.
చిట్ట చివరి సంవత్సరం పేరు అక్షయనామ సంవత్సరం. అయితే ఇందాక మనకి నందననామ సంవత్సరం అంటే అది ఎన్నో సంవత్సరం? 26వ సంవత్సరం. నందననామ సంవత్సరం 2012. ఇట్లాగా మనకి సంవత్సరాలు షష్ఠి వర్ష చక్రం అంటాం. 60 సంవత్సరాలపై ఒక చక్రంగా ఉంటాం. ఇక శకాలు మనకి సంవత్సరాలు లెక్కించే విధానం శకం అంటాం కదా. ఈ సంవత్సరాన్ని లెక్కించడం శకం. ఎన్ని శకాలను చెప్పుకున్నాం? ప్రపంచం అంతా నేడు పాటిస్తున్నటువంటిది క్రీస్తు శకం. అయితే భారతీయులకు సంబంధించి విక్రమార్క శకం, శాలివాహన శకం. విక్రమార్క శకం క్రీస్తు పూర్వం 58లో ప్రారంభమైంది. అట్లానే శాలివాహన శకం క్రీస్తు శకం 78లో ప్రారంభం. శాలివాహనుడు సింహాసనం అధిష్ఠించిన రోజు. సింహాసనం అధిష్ఠుడు సింహాసనాన్ని ఎక్కిన రోజు, పదవిని చేపట్టిన రోజు. అట్లానే విక్రమార్కుడు సింహాసనం ఎక్కిన రోజుని విక్రమ శకం అనేది మనం చెప్పడం జరిగింది. ఇక సంవత్సరానికి తెలుగు నెలలు ఎన్ని? 12. వాటి మొట్టమొదటి ఏమిటి? చైత్రం, వైశాఖం, జ్యేష్టం. ఇట్లాగా చెబుతూ చిట్ట చివరి నెల ఫాల్గుణ మాసం. అయితే మనకి తెలుగు సంవత్సరం, ఇప్పుడు ఇంగ్లీష్ సంవత్సరం సాధారణంగా ఏ నెల ఏ తారీఖున ప్రారంభమవుతుంది చెప్పండి అమ్మా? జనవరి 1వ తారీఖుతో ప్రారంభం. మరి తెలుగు సంవత్సరం కూడా జనవరి 1తో ప్రారంభమవుతుందే కాదా? తెలీదా మీకు? కాదు. తెలుగు సంవత్సరం చైత్ర మాసం పాడ్యమి తిథితో ప్రారంభమవుతుంది. చైత్ర మాసంతో ప్రారంభం. ఆ రోజునే తెలుగువారు కొత్త సంవత్సరం పండగ ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది రోజు 6 రుచుల పచ్చడిని సేవిస్తారు. ఉగాది రోజు నుంచి మన తెలుగు సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభం. ఆ రోజు ఉగాది. ఆ రోజు నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. అది సాధారణంగా ఇంగ్లీష్ నెలల్లో మార్చి కానీ ఏప్రిల్ కానీ వస్తుంది. ఇక తెలుగులో ఇంకొక విషయం కూడా మీరు తెలుసుకోవాలి. ఈ 12 నెలల్ని వాతావరణాన్ని అనుసరించి 6 ఋతువులుగా విభజించారు. వర్షాన్ని బట్టి, ఎండని బట్టి, చలిని బట్టి, వెన్నెల కురిచే విధానాన్ని బట్టి ఇట్లాగా 6 ఋతువులు. మొట్టమొదటి ఋతువు ఏమిటి? మొట్టమొదటి ఋతువు 6 ఋతువుల్లో వసంత ఋతువు. మొట్టమొదటిది వసంత ఋతువు. రెండవది గ్రీష్మ ఋతువు. వసంతం, గ్రీష్మం. వర్ష ఋతువు. శరదృతువు. హేమంత ఋతువు. శిశిర ఋతువు. 6 ఋతువులు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. వసంత ఋతువు. వసంత ఋతువు చైత్రమాసం, వైశాఖ మాసం. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు. అంటే సాధారణంగా ఇంగ్లీష్ నెలల్లో మార్చి, ఏప్రిల్, మే మధ్యలో ఉంటుంది. ఈ వసంత ఋతువులో చెట్లు బాగా చిగురిస్తాయి. వాతావరణం అంటే ప్రకృతి అంతా పచ్చగా ఉంటుంది. బాగా మీరు గుర్తుంటే మామిడికాయలు చెట్టు. తర్వాత గ్రీష్మం, ఎండాకాలం. ఎండ బాగా ఎక్కువగా ఉండేటువంటిది జూన్, జూలై మాసం. వర్షం, వర్షాకాలం. వానాకాలం అంటారు. వానాకాలం సుమారు ఆగస్టు, సెప్టెంబర్. శరదృతువు
అంటే వెన్నెల్లో బాగా కురిసేటువంటి నెల. శరద్ ఋతువు అక్టోబర్ నవంబర్ సుమారు. హేమంత ఋతువు. హేమంత ఋతువు అంటే హిమం. హిమం అంటే మంచు. మంచు బాగా డిసెంబర్ జనవరి. తర్వాత శిశిర అంటే మీకు తెలుసు, బడి మనకి అయిపోవటానికి ముందు ఫిబ్రవరి మార్చి నెలల్లో మన పాఠశాలలు ఏప్రిల్లో ముగుస్తాయి కదా, వాటికంటే ముందు మన పాఠశాలలో చెట్లన్నీ ఆకులు రాలుస్తుంటాయి. ఆకులు రాల్చే కాలం శిశిర ఋతువు. చైత్ర వైశాఖాలు వసంతం అయితే, జ్యేష్ఠ ఆషాఢాలు గ్రీష్మం, శ్రావణ భాద్రపద వర్షం, ఆశ్వీజ కార్తీకలు శరద్ ఋతువు, మార్గశిర పుష్యమాసాలు హేమంత ఋతువు. శిశిర ఋతువు అంటే మాఘ పాల్గొన మాసాలు శిశిర ఋతువు. తెలుగు నెలలు ఎట్లా ఏర్పడ్డాయో చెప్పుకున్నాం. పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రం? చైత్రము, వైశాఖము. పలకండి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఇట్లాగా నెలలు, రోజులు, గంటలు, వివరాలను, సంవత్సరాలు చెప్పుకున్నాం. తెలుగు నెలల గురించి చెప్పుకున్నాం, తెలుగు సంవత్సరాలు. ఇప్పుడు మీ అందరూ చక్కగా మరి తెలుగు సంవత్సరాన్ని గట్టిగా పలకండి. వీటిని ఇంటి దగ్గర మీరు నేర్చుకొని వరుస క్రమంలో అప్పచెప్పడానికి ప్రయత్నం చేయండి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హే విలంబి, విలంబి, వికారి, శార్వరి, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరిధావి, ప్రమాదీ చ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి,
క్రోధన, అక్షయ. ఇప్పుడు 2020 శార్వరి నామ సంవత్సరం అన్నాం. ఇది శార్వరి నామ సంవత్సరం. మరి 2018 ఏ సంవత్సరం? ఇది తెలుగు సంవత్సరం చెప్పండి. చెప్పమ్మా గాయత్రి. విళంబి నామ సంవత్సరం. బాగా చెప్పారు. మరి అలాగనే విశ్వావసు అనే తెలుగు సంవత్సరం, విశ్వావసు అనే తెలుగు సంవత్సరం ఏ ఇంగ్లీష్ సంవత్సరం అవుతుంది చెప్పండి? విశ్వావసు. చూడండి. చక్కగా చెప్పారు. 2025 సంవత్సరం విశ్వావసు సంవత్సరం అవుతుంది. అలాగనే మరి 2013 సంవత్సరం ఏ సంవత్సరం అయింది? తెలుగు సంవత్సరం 2013 విజయనామ సంవత్సరం అయింది. మరి దుర్ముఖి అనే తెలుగు సంవత్సరం ఏ ఇంగ్లీష్ సంవత్సరం అవుతుంది? దుర్ముఖి 2016 సంవత్సరం దుర్ముఖి నామ సంవత్సరం అవుతుంది. మరి 2021 సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ సంవత్సరం? తెలుగు సంవత్సరం పేరు ప్లవనామ సంవత్సరం. ప్లవనామ సంవత్సరం. శోభకృతు ఏ ఇంగ్లీష్ సంవత్సరం అవుతుంది? శోభకృతు 2023 సంవత్సరం అవుతుంది. 2023 సంవత్సరం అవుతుంది. సరే, ఇప్పుడు మీరు చక్కగా తెలుగు సంవత్సరాలు నేర్చుకున్నారు కదా, వీటిని కంఠస్థం చేయండి. తర్వాత తరగతిలో కంఠస్థం చేసి ఒప్పచెప్పుదురు. కానీ దాంతోపాటుగా మీకు ఒక ఇంటి పని మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. ఇందులో ఎక్కువ అక్షరాలతో ప్రారంభమైన సంవత్సరం ఏ అక్షరంతో ఎక్కువ సంవత్సరాలు ప్రారంభం? ఉదాహరణకి వితో ఏం ప్రారంభం అంటే ఏం చెప్తారు? విభవ, విక్రమ అంటే వాగునింతంతో ఎక్కువ ఉన్నాయా, లేకపోతే పాగునింతంతో ఎక్కువ ఉన్నాయా, రాగునింతంతో ఉన్నాయా, ఏ గుణింతంతో ఎక్కువ అనేది మీరు రేపు వచ్చేటప్పుడు క్లాస్కి పరిశీలించి చెప్పండి. వీలైతే వాటిని రాసుకొని రండి. వీటన్నింటిని 60 సంవత్సరాలు రాసుకొని రండి, కంఠస్థం చేయండి. తెలుగు సంవత్సరాలు అభ్యాసం 1. అర్థాలు. ముహూర్తం 2 గడియల కాలం. పెండ్లి మొదలైన శుభకార్యాలు జరుపుకోవడానికి నిర్ణయించబడే సమయం. పోస్ట్మాన్ తపాలా బండ్రోతు. వివాహం పెండ్లి. శుభలేఖ మంగళకరమైన విషయాన్ని తెలిపే ఉత్తరం. షష్ఠి 60. ప్రవక్త మత సిద్ధాంతాన్ని వ్యాపింపజేసిన వాడు. అధిష్ఠించిన ఎక్కిన. ఆనవాయితీ సంప్రదాయం. ఆహ్వానం పిలుపు. ఉమ్మడి అందరికి సంబంధించిన. పరిమితి హద్దు. వర్షం వాన సంవత్సరం. అర్థాలను ఒకసారి పరిశీలించండి. రెండవ అభ్యాసం, ఈ క్రింది ఖాళీలను పూరించండి. 1. డాష్ శుభలేఖను చదివింది.
ఎవరు చదివింది శుభలేఖను? జానకమ్మ. ఆమె ఆనందానికి డాష్ లేవు, అవధులు లేవు. అవధులు చక్కగా చెప్పారు. శుభలేఖలో డాష్ నామ సంవత్సరం ఉంది, శ్రీనందన నామ సంవత్సరం. డాష్ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూమి. ఇలాంటి కొన్ని వేల సంవత్సరాలను కలిపి ఒక డాష్ అంటారు, యుగం. తెలుగు సంవత్సరాలలో డాష్ చివరిది అక్షయ. ఒకసారి పరిశీలించండి అన్ని ఖాళీలని. మూడవ అభ్యాసం, ఈ క్రింది ప్రశ్నలకు ఒక వాక్యంలో జవాబులు రాయండి. వచ్చిన వివాహ ఆహ్వాన పత్రిక ఎవరిది? మొదటి ప్రశ్న. జవాబు, జానకమ్మ గారి బాబాయి కొడుకు శేఖర్ వివాహ ఆహ్వాన పత్రిక. 2, క్రీస్తు శకం ఎప్పుడు ప్రారంభమైంది? జవాబు, క్రీస్తు శకం జీసస్ క్రీస్తు పుట్టుకతో ప్రారంభమైంది. 3, కాల పరిమితిలో ఎన్ని యుగాలు ఉన్నాయి? జవాబు, కాల పరిమితిలో 4 యుగాలు ఉన్నాయి. 4, కలియుగ కాలం ఎంత? జవాబు, కలియుగ కాలం 4,32,000 సంవత్సరాలు. 4వ అభ్యాసం, సరైన సమాధానం గల అక్షరాన్ని బ్రాకెట్లో రాయండి. 1వ ప్రశ్న, కాల పరిమితిలోని యుగాలు క 3, గ 4, చ 2. ఎన్ని యుగాలు? గ 4. 2వ ప్రశ్న, సంవత్సరానికి ఎన్ని రోజులు? క 364, గ 360, చ 365, చ 365. సరైన సమాధానం. 3, భిన్న దేశాలకు జాతులకు ఉపయోగపడే శకం ఏది? క ఉమ్మడి శకం, గ శాలివాహన శకం, చ విక్రమ శకం, క ఉమ్మడి శకం. 4, శుభలేఖలో ఉన్న సంవత్సరం పేరేమిటి? క ప్రమాది, గ అక్షయ, చ నందన. 5, ఇతర వచనాలు రాయండి. 1, అవధులు అవధి. 2, సంవత్సరం సంవత్సరాలు. 3, శకం శకాలు. 4, పరిమితి పరిమితులు. అవధులు బహువచనం, అవధి ఏకవచనం. ఆరవ అభ్యాసం, వ్యతిరేక పదాలు రాయండి. 1, ఆనందం, వ్యతిరేకం విచారం. 2, అధిష్ఠించిన, అవరోహించిన. 3, ప్రారంభం, ముగింపు. 4, సమాధానం, ప్రశ్న. 7వ అభ్యాసం, క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. 1, ప్రయాణం. గోపి తిరుపతికి బస్సులో ప్రయాణం చేశాడు. 2, ఆహ్వాన పత్రిక. మా మామయ్య పెండ్లికి ఆహ్వాన పత్రికలు పంచారు. 3, ఆనవాయితీ. భారతదేశ స్త్రీలు చీర కట్టడం ఆనవాయితీ. 4, గుర్తించుట. మన ప్రభుత్వం వారు కొన్ని ముఖ్యమైన భాషలను గుర్తించారు. 8వ అభ్యాసం, జతపరచండి. 1, కలియుగం. 2, ద్వాపరయుగం.
3 త్రేతాయుగం, 4 కృతయుగం. యువతల వైపు ఒక్కోదానికి ఎన్ని? 1 కలియుగం. సమాధానం 4,32,000. ద్వాపరయుగం దానికి రెట్టింకన్నా ఉన్నా కాబట్టి రెట్టింపుటే 8,64,000. త్రేతాయుగం 12 లక్షల అంటే 96,000. కృతయుగం 17,28,000. మనం పాఠంలో చెప్పుకున్నాం కలియుగానికి రెట్టింపు ద్వాపరయుగం, కలియుగానికి 3 రెట్లు త్రేతాయుగం, కలియుగానికి 4 రెట్లు కృతయుగం. 9వ అభ్యాసం. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. యుగాలు ఎన్ని? అవి ఏవి? జవాబు: యుగాలు 4. అవి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. 2. శకం అంటే ఏమిటి? మనకు శకం ఆవశ్యకత ఏమిటి? వాటి పేర్లు తెలపండి. జవాబు: ఏదో ఒక ప్రముఖ సంఘటన జరిగిన నాటి నుండో, ఒక మహాప్రవక్త జన్మదినం నుండో, ఒక మహాచక్రవర్తి సింహాసనం ఎక్కిన రోజు నుండో లెక్కించటం ఆనవాయితీ. దీనినే శకం అంటారు. చరిత్రలో ఎప్పుడు ఏం జరిగిందో చెప్పటానికి సంవత్సరాలను వరుసగా లెక్క పెట్టడం అవసరం. శాలివాహన శకం, విక్రమ శకం, క్రీస్తు శకం. 3. క్రింది వాటిని వివరించండి. క సంవత్సరం, గ షష్ఠి వర్ష చక్రం, చ మహాయుగం. క సంవత్సరం. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే కాలాన్ని సంవత్సరం అంటారు. గ షష్ఠి వర్ష చక్రం. షష్ఠి వర్ష చక్రంలో ఇక్కడ టా రాయాలి, గుర్తుపెట్టుకుంటే టమాటాలో టా రాయాలి. పొరపాటున కంఠములో టా ఉంది, గమనించండి. తెలుగు సంవత్సరాలు 60. ఈ 60 సంవత్సరాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఒక వరుస పూర్తయిన తర్వాత మళ్ళీ మొదలవుతాయి. దీన్ని షష్ఠి వర్ష చక్రం అంటారు. షష్ఠి అన్నప్పుడు టమాటాలో టా ఉండాలి, గుర్తుంచుకోండి. చ మహాయుగం. కాల పరిమితిలో 4 యుగాలు ఉన్నాయి. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, 4వది కలియుగం. ఈ 4ంటిని కలిపి మహాయుగం అంటారు. 4. ప్రశ్న. తెలుగు సంవత్సరాలన్నీ వాని పేర్లు రాయండి. తెలుగు సంవత్సరాలు 60. వాటి పేర్లు వరుసగా చూడండి. 1 ప్రభవ, 2 విభవ, 3 శుక్ల, 4 ప్రమోదూత, 5 ప్రజోత్పత్తి, 6 ఆంగీరస, 7 శ్రీముఖ, 8 భావ, 9 యువ, 10 ధాత, 11 ఈశ్వర, 12 బహుధాన్య, 13 ప్రమాది, 14 విక్రమ, 15 వృష, 16 చిత్రభాను, 17 స్వభాను, 18 తారణ, 19 పార్థివ, 20 వ్యయ, 21 సర్వజిత్తు, 22 సర్వధారి, 23 విరోధి, 24 వికృతి, 25 ఖర, 26 నందన, 27 విజయ, 28 జయ,
29 మన్మథ, 30 దుర్ముఖి, 31 హేవిలంబి, 32 విలంబి, 33 వికారి, 34 శార్వరి, 35 ప్లవంగ ప్లవ, 36 శుభకృతు, 37 శోభకృతు, 38 క్రోధి, 39 విశ్వావసు, 40 పరాభవ, 41 ప్లవంగ, 42 కీలక, 43 సౌమ్య, 44 సాధారణ, 45 విరోధికృతు, 46 పరీధావి, 47 ప్రమాదీచ, 48 ఆనంద, 49 రాక్షస, 50 నల, 51 పింగళ, 52 కాళయుక్తి, 53 సిద్ధార్థి, 54 రౌద్రి, 55 దుర్మతి, 56 దుందుభి, 57 రుధిరోద్గారి, 58 రక్తాక్షి, 59 క్రోధన, 60 అక్షయ. ఒకసారి మొత్తం 1 నుంచి 60 దాకా చూడండి.